నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. డిఎస్ఆర్ హై స్కూల్ పన్నులను పరిశీలించిన మంత్రి నారాయణ వీఆర్సీని తలదన్నేలా తీర్చిదిద్దుతామని హామీ. మాజీ సీఎం జగన్ పై మంత్రి నారాయణ సెటైర్లు. 11 సీట్లు వచ్చినా బుద్ధి రాలేదంటూ ఎద్దేవా. ప్రభుత్వ అధికారులపై ఎమ్మెల్యే కురుగొండ్ల ఆగ్రహం. సుప్రీంకోర్టుకైనా వెళతానని హెచ్చరిక. మర్రిపాడులో అగ్ని ప్రమాదం. మంటల్లో కాలిపోయిన కారు, అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులు సేఫ్. మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. మూలాపేటలో జరుగుతున్న డిఎస్ఆర్ పాఠశాల పన్నులను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. పన్నులు శరవేగంగా చేస్తున్న డిఎస్ఆర్ కంపెనీ సిబ్బందిని ఆయన అభినందించారు. వీఆర్సీని తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారాయణ అన్నారు. వీఆర్సీని తలదన్నే రీతిలో నెల్లూరులోని అన్ని ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మార్చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం మూలాపేటలో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతున్న డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల పనులను ఆయన పరిశీలించారు. 10 కోట్ల సిఎస్ఆర్ నిధులతో పాఠశాలను ఆధునీకరిస్తున్న దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిని అభినందించారు. పనులు శరవేగంగా చేస్తున్న డిఎస్ఆర్ కంపెనీ సిబ్బందిని మంత్రి ప్రశంసించారు. అదేవిధంగా అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్న ప్లే గ్రౌండ్ ని కూడా ఆయన సందర్శించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మూసేసిన వీఆర్సీని ఆధునీకరించి ప్రారంభించామన్నారు. 1100 మంది నిరుపేద పిల్లలకు ప్రవేశం కల్పించామని పేర్కొన్నారు. కార్పొరేట్ ని మించిన విద్యను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. మరో 14 స్కూల్స్ ని ఆధునీకరించేందుకు ముందుకొచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మూలాపేట ప్రభుత్వ స్కూల్తో నాకు అభినాభావ సంబంధం ఉందన్నారు. ఈ స్కూల్ ఆధునీకరించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మంత్రికి ఇచ్చిన మాట ప్రకారం స్కూల్ పనులు వేగంగా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, డిఎస్ఆర్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. అతి తక్కువ కాలంలో ఈ స్కూల్ యొక్క రూపురేఖలు మార్చేశారు. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని పడిపోయే స్టేజ్లో ఉన్నాయి. R&B వాళ్ళ దగ్గర దాని మీద స్టడీ చేయించాం. అవన్నీ డెమాలిష్ చేయాలన్నారు. అవన్నీ డెమాలిష్ చేసి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్, అసలు బయట నుంచి చూస్తుంటే ఇదేదో కోటలాగా ఉంది, స్కూల్ లాగా లేదు, కోటలాగా బ్రహ్మాండం కట్టారు. ఈ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్, పిల్లలకు కావాల్సిన ఆల్ ల్యాబ్స్, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ ల్యాబ్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, ఈ విధంగా ప్రతి ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసేటట్టుగా స్కూల్ని డిజైన్ చేశారు. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి చక్కగా అన్ని గేమ్స్ అన్నీ ఉండేటట్టుగా చాలా చక్కగా విఆర్ఐ స్కూల్ పోటీగా చేశారు. నేను ఆ రోజు చెప్పాను విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేయాలని. నిజంగా ఎలివేషన్ బయట నుంచి చూస్తే దానికంటే బ్రహ్మాండంగా వచ్చింది. చెప్పాను ఇది ఒక కోటలాగా వచ్చిందని. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. షార్ట్ పీరియడ్లో దీన్ని చేసినందుకు గవర్నర్ విద్యాశాఖ మంత్రికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా యాక్చువల్గా ఇమ్మీడియట్గా అంటే సుధాకర్ రెడ్డి వాళ్ళు ఒకటే అన్నారు, ఈ స్కూల్ని పూర్తిగా చేయాలంటే దాదాపు అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఓవర్ పీరియడ్ చేయాలంటే సుమారుగా 20 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. 20 కోట్ల రూపాయలు. దాంట్లో మేజర్ పార్ట్ పెట్టి ఫేజ్ 1 గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కట్టాను. డిజైన్ వచ్చి 4 ఫ్లోర్లకు డిజైన్ చేశారు. ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్కి యాక్చువల్గా ఈ 2 ఫ్లోర్లు సరిపోతుంది. ఫ్యూచర్లో స్టూడెంట్స్ సంఖ్య పెరిగే కొంది సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వేయటం జరుగుతుంది. ఆ విధంగా ఒక మాస్టర్ ప్లాన్తో చాలా చాలా చక్కగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ చేస్తున్నారు. అదేవిధంగా జిగ్మాల్ ఒకటి చేస్తున్నారు, రెడ్డి ల్యాబ్స్ ఒకటి చేస్తున్నారు. అదేవిధంగా రమేష్ ఎంపీగా రాజ్యసభ మెంబర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ కంపెనీ నుంచి ఆల్రెడీ వర్క్ బోర్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక బ్యూటిఫుల్ స్కూల్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇట్లా అనేక మంది దాతలు టీవీఎస్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి స్కూల్ తీసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకొని ఈరోజు నెల్లూరులో స్కూల్స్ అన్నింటినీ మోడర్నైజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి నారాయణ మరోసారి సెటైర్లు వేశారు. నిబంధనల ప్రకారమే వార్డుల విభజన జరుగుతోందని, దానిపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు మినిస్టర్ నారాయణ. వాట్సది ప్రాసెస్లో ఉంది, ఇంకా దానికి ఒక షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం అధికారులు చేస్తున్నారు రాష్ట్రం అంతా. కానీ అది జూన్ ఎండింగ్ దాకా షెడ్యూల్ ఉంది. అప్పుడే అయిపోయింది అనుకుంటే ఎట్లా? అయిపోయింది అనుకుని ఏదో అంటే
ఒక బురద చల్లాలనే ఉద్దేశంతో ఏమీ కాకముందే అయిపోయిందని అంటే ఎట్లా? జూన్ 30 దాకా ఉంది ప్రాసెస్. జూన్ 30 అయిన తర్వాత ఫైనల్గా డిసైడ్ అవుతుంది. అది రాష్ట్రం అంతా ఇక్కడే కాదు, 120 మున్సిపాలిటీలో కూడా జూన్ ఎండింగ్ దాకా ప్రాసెస్ ఉంది. ఇట్లన్నిటికీ పెద్దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిన దాకా ప్రాసెస్ అయిన తర్వాత మాట్లాడదు, తప్పులేదు. ప్రాసెస్ అయిన తర్వాత మాట్లాడిన తప్పులే. అసలు ప్రాసెస్లోనే అసలు ఏమి జరగకుండా డిసైడ్ కాకముందే అయిపోయిందని అంటే అది కరెక్ట్ కాదు. 123 మున్సిపాలిటీస్ రాష్ట్రంలో ఉండేది. 123 మున్సిపాలిటీస్కి నేను మంత్రిని. ఇది ఒక్కటే కాదు, అర్థం లేదా? ఇంతవరకు అయితే నేను అధికారులతో కూడా మాట్లాడాలా. ఇది ఎమ్మెల్యే నేను, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేయనీలే. వాళ్ళు చేసిన తర్వాత ఆ వచ్చిన దాన్ని బట్టి అబ్జెక్షన్లో మాట్లాడుతాను. నేను పద్ధతిగా ఉండా. సరే, వాళ్ళు అంటే ప్రాసెస్ కాకముందే, అది ఫైనల్ కాకముందే అయిపోయినట్టుగా ఊహించుకొని స్టేట్మెంట్ ఇవ్వడం అనేది తప్పదు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 587 మార్కులు సాధించిన పేద విద్యార్థినికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొండంత అంటగా నిలిచారు. విద్యార్థినిపై చదువుల కోసం ₹1,00,000 ఆర్థిక సాయాన్ని ఆయన అందజేశారు. భవిష్యత్తులో బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు వేమిరెడ్డి. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థినికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండగా నిలిచారు. విద్యార్థిని ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ₹1,00,000 ఆర్థిక సాయాన్ని శనివారం అందజేశారు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు గ్రామ పంచాయతీ పరిధిలోని అలాగాయపాలెం గ్రామానికి చెందిన కటారి శ్రీకన్య స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతూ ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 587 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. శ్రీకన్యకు చిన్నతనంలోనే తండ్రి రామయ్య మరణించగా తల్లి సునీతమ్మ ఎంతో కష్టపడుతూ శ్రీకన్యతో పాటు మరో 2 పిల్లలను పోషిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ శ్రీకన్య సాధించిన అద్భుత మార్కుల గురించి తెలుసుకున్న ఎంపీ వేమిరెడ్డి నెల్లూరులోని విపిఆర్ కార్యాలయంలో శ్రీకన్యను అభినందించారు. అనంతరం ఆమె పై చదువుల నిమిత్తం ₹1,00,000 నగదును అందజేశారు. శ్రీకన్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత చదువులు చదివి తన తల్లికి, గ్రామానికి మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని వేమిరెడ్డి ఆకాంక్షించారు. తమ కుటుంబ పరిస్థితిని గమనించి పెద్ద మనసుతో ఆర్థిక సాయం అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విద్యార్థిని శ్రీకన్య, ఆమె తల్లి సునీతమ్మ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వ కబ్జాలు చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హెచ్చరించారు. వెంకటగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనికోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తానన్నారు ఎమ్మెల్యే కురుగొండ్ల. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని, వీరికి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వెంకటగిరి హెడ్ క్వార్టర్స్ లోనే ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ భూమాఫియా ఒత్తిళ్లకు లోను కాకూడదని సూచించారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూములను కాజేయాలని చూసేవారిపై ప్రభుత్వం తరపున వెంటనే అప్పీళ్లకు వెళ్లి, అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడతానని కురుగొండ్ల స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విద్యాసంస్థల స్థలాలు కాపాడడానికి, ప్రభుత్వ భూములు రక్షించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తక్షణమే స్పందించి చట్టపరమైన తగిన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కఠినంగా ఆదేశించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులపై కోర్టుకు వెళితే వెంకటగిరి ప్రజలు నివ్వెరపోక తప్పదు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులకు కూడా నేను తీవ్రమైన హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ నకిలీ పత్రాలు తీసుకొచ్చి కోర్టు డైరెక్షన్లు తెచ్చి కోర్టు ద్వారా చెప్పి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వెంకటగిరి హెడ్ క్వార్టర్లోనే కొంతమంది భూబకాసర్లు నకిలీ పత్రాలు తెచ్చుకొని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా ఈ విషయంలో ప్రభుత్వ అధికారులను ఇచ్చే స్పష్టమైన మరియు గట్టి ఆదేశం ఒకటే, మీరు ఏ పేపర్లు వచ్చినా కానీ వాటిని కూడా ఖాతరు చేయొద్దు. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్దాం. కాబట్టి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూమాఫియా ఒత్తిళ్లకు లోను కాకూడదని కూడా తెలియజేస్తా ఉన్నా.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విద్యుత్ సబ్ డివిజన్ రూరల్ ఆర్వో భవనాన్ని రిటైర్డ్ లైన్మెన్ పద్మనాభయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. లైన్మెన్ల గౌరవం పెంచే విధంగా పనిచేస్తామన్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. సమాజంలో లైన్ మ్యాన్ల పాత్ర చాలా కీలకమైందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 1,30,00,000తో నిర్మించిన విద్యుత్ భవన్లో సబ్ డివిజనల్ రూరల్ ఈఆర్ఓ భవన సముదాయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటమిరెడ్డి, విద్యుత్ ఎస్సీ రాఘవేంద్రం, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధరెడ్డిలు విచ్చేశారు. వారికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు రిటైర్డ్ లైన్మెన్ పద్మనాభయ్య చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాల్లో సీఎం చంద్రబాబు ఆశీస్సులతో మెరుగైన కరెంటు సేవలు ప్రజలకు అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేశామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగిందని గిరిధర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, లైన్ మ్యాన్లు పాల్గొన్నారు. సుమారు 1,30,00,000 రూపాయల వ్యయంతో ఏదైతే ఈ నెల్లూరు రూరల్ సబ్ డివిజనల్ ఈఆర్ఓ ఆఫీస్ యొక్క భవన సముదాయాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ శాఖలో క్షేత్ర స్థాయిలో ఎన్నో కష్ట నష్టాలు కూర్చి ప్రజలకు సేవలు అందిస్తున్న లైన్ మెన్ల సేవల్ని ప్రత్యేకంగా గుర్తించాలని రిటైర్డ్ లైన్ మ్యాన్ పద్మనాభయ్య గారి చేతుల మీదుగా ఈ యొక్క బిల్డింగ్ ని, ఈ 1,30,00,000 రూపాయల ఈ యొక్క ఈఆర్ఓ సముదాయాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే నా ఆలోచన, ఆకాంక్ష ఒకటే. విద్యుత్ శాఖలో అనేక మంది అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఉంటారు. అటు ఏఈలు గాని, డిఈలు గాని అందరూ కూడా. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకి, అటు కరెంట్ డిపార్ట్మెంట్ కి అనుసంధానంగా ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా లైన్ మెన్ల పాత్ర చాలా కీలకం. అలాంటి లైన్ మెన్ గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి పద్మనాభ గారి చేత చేయించి ఆ లైన్ మెన్ల గౌరవాన్ని ఇంకా పెంచాలని చెప్పని వారి సేవలను గుర్తించాలని ఆలోచన చేసి ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది. ఈ సందర్భంగా పద్మనాభయ్య గారిని, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో సమర్థవంతంగా విద్యుత్ శాఖ విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్సీ గారిని, ఇతర అధికారులని అందరినీ కూడా, స్థానిక డివిజన్ కార్పొరేటర్ భీమినేని మురారి గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఆఫీసు సపరేట్గా ఉండడం వల్ల, అధికారులు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకు మరింత సేవ చేసేదానికి, ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారికి అందుబాటులో ఉండే విధానం కానీ, సేవ చేసేదానికి కానీ, సేవలు అందించేదానికి కానీ ఇది చాలా ఉపయోగపడుతుందని మీ ద్వారా ప్రజలకందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంటుకు సంబంధించి గత 2 సంవత్సరాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా, అటు 18 గ్రామాల్లో కానీ అర్బన్లో ఉన్న కొన్నిట్లో కూడా కరెంటు సమస్యను తీర్చగలిగాం. ఇంకా కూడా కొన్ని సమస్యలని, అవన్నీ ఇటీవల కాలంలో మీటింగ్ పెట్టి కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అవన్నీ కూడా గుర్తించాం. రాబో రోజుల్లో కూడా ఎక్కడెక్కడ లో వోల్టేజీ కానీ, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్ అవసరమో, ఎక్కడెక్కడ సబ్స్టేషన్ అవసరమో అవన్నీ కూడా ఆ శాఖ అధికారులతో మాట్లాడున్నాం. అవి కూడా అన్ని ప్రపోజల్ పెట్టి కరెంటు సమస్య లేని నియోజకవర్గంలాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా పనిచేస్తామని తెలియజేస్తూ, కావలిలో తాగునీటి పథకాలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. నూతన టెక్నాలజీ, నూతన పైప్ లైన్లతో ప్రజలకు మెరుగైన నీటిని సరఫరా చేయడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే కావ్య. కావలి పట్టణ ప్రజలకు, బడుగు బలహీన వర్గాల కాలనీలకు మెరుగైన నిరంతర తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. అమృత్ 2.0 యుఐడిఎఫ్ పథకాల నుంచి విడుదలైన 42.49 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న తాగునీటి సరఫరా పథకానికి ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నిధులతో 6,400 ఇళ్లకు ఉచితంగా తాగునీరు ఇవ్వనున్నట్లు చెప్పారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నీటి సరఫరా సిస్టమ్ను మార్చుతున్నట్లు తెలిపారు. పాత పైప్ లైన్లు తొలగించి ఎక్కడా పైపులు లీకు కాకుండా కొత్త పైప్ లైన్లు వేయనున్నామన్నారు. ఈ సందర్భంగా ఈ పథకం అమలు, విధి విధానాలు ఆయన వివరించారు. అదేవిధంగా అమృత్ పథకం 1.0లో మంజూరైన 14 కోట్ల రూపాయల నిధులు గత పాలకుడు, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గుత్తేదారు కుమ్మక్కై స్వాహా చేశారన్నారు. ఆ నిధులతో 7,500 నివాసాలకు తాగునీరు సరఫరా చేయాల్సుండగా ఒక్క ట్యాప్ కూడా బిగించలేదన్నారు. తిన్న నిధులు వారి నుంచి కక్కించే వరకు తన పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఏఈ గిరిబాబు, నాయకులు, పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్,
ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, మధుబాబు నాయుడు, 10వ వార్డు ఇన్ఛార్జ్ వల్లేరి కిరణ్, తలపనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆనాటి పాలకులు, గత ప్రభుత్వ నాయకులు, ఈరోజు కావుల కోసం అభివృద్ధి ప్రదాతలను సోగళ్ళు చెప్పుకునే నాయకులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఈరోజు కావలికి తీరని ద్రోహం చేసి కావలి పేద బడుగు బలహీన వర్గాలు నీళ్లు తాగకుండా చేసి ఈ రోజు కూడా ఎక్కడో దూర ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఆదివాసీలకి నీళ్లు లేని ప్రాంతాల్లో కూడా ఇంటికి నీళ్లు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంతటి మహానగరంగా అభివృద్ధి చెందేటువంటి ఈ కావలి పట్టణంలో మా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు ఇప్పుడు కూడా బిందెలు తీసుకుని రోడ్డు మీదకి పోయి ట్యాంకర్ల దగ్గర నీళ్లు పట్టుకునే దుస్థితికి వచ్చిందంటే దీనికి కారణం గత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ప్రతి ఇంటిలో ట్యాపులు ఇవ్వాలనే సంకల్పంతో మళ్ళా కూడా మనకి ఈరోజు అమృత 2 కింద ఈ రోజున 14 కోట్ల రూపాయలు మనకు నిధులు ఇవ్వటం, అదేవిధంగా UIDF అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ రోజు 22,80,00,000 రూపాయలు 2 ఫండ్స్ వస్తే ఈ రెండింటిని కూడా మేము ఈ రోజు మళ్ళా డ్రింకింగ్ వాటర్ కేటాయించి ఉన్నటువంటి ఈఎల్ఎస్ఆర్లు ఈ OHBR నుంచి ఈఎల్ఎస్ఆర్ల దాకా ఉండే పైప్ లైన్స్ అన్ని కూడా పాత అయిపోయి ఇవి పెద్ద ట్యాంకులని ఇటు నుంచి వచ్చినటువంటి నీళ్లు ప్రెజర్ అయితే ఆ ట్యాంకులకి ఎక్కేదాపులో మధ్యలో ఉన్నటువంటి పాత పైపులన్నీ పగిలిపోతుంటే ఈ రోజు ఆ పాత పైపులన్నీ ప్లేస్ లో మళ్ళీ అన్ని కొత్త పైపులను లేపించి ఈ రోజు ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి నీళ్లు అందించడం కోసం ఈ 38 కోట్ల రూపాయలతో ఈ రోజు పెట్టేటువంటి డబ్బులో అదనంగా 6,400 ఇళ్లకి ఉచితంగా ట్యాపులు వేసి తీరుతానని కూడా ఈ సందర్భంగా నేను మాటిస్తున్నా. నిడమర్రులో జరిగిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్లు పాల్గొన్నారు. ప్రజల నుంచి వారు వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని, అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఎమ్మెల్యే ధర్మరాజు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న పాల్గొని ప్రజల నుండి సంయుక్తంగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధానంగా రెవెన్యూ సంబంధిత సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ధర్మరాజు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేలా రెవెన్యూ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి నెలలో 4 రోజులు గ్రామాల్లో పర్యటించడం ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలు తెలుస్తాయన్నారు. అభివృద్ధి అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ సమస్యలతో పాటు ఇతర ప్రజా సమస్యలను కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగవంతమైన పరిష్కారానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు ఎమ్మెల్యే. నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నెల్లూరులో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 11 సీట్లు ఇచ్చినా బుద్ధి మారలేదన్నారు మంత్రి నారాయణ. నెల్లూరు నగరం 13వ డివిజన్ ఎలమవారి దిన్నెలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను BLA, BLOలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేయర్ దేవరకొండ సుజాత, కార్పొరేషన్ అధికారులతో కలిసి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజలందరూ సర్ కార్యక్రమాన్ని సహకరించాలని విన్నవించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2014లో మేము ప్రారంభించిన అభివృద్ధి పనులన్నీ నిలిపివేసిందని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పనులన్నీ తిరిగి మేము ప్రారంభించామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని హామీ ఇచ్చారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వాళ్లలో మార్పు రాలేదని సెటైర్లు వేశారు. తీరు మార్చుకోకుండా టైంపాస్ విమర్శలు చేస్తున్న వైసీపీకి సరైన గుణపాఠం నేర్పుతారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. సరైన పత్రాలు లేని 76 బైకులు, 8 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. సంగం మండల కేంద్రంలోని రాళ్లచెలిక ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సీఐ శ్రీనివాసరెడ్డి, సంగం ఎస్ఐ భోజనాయక్, ఏఎస్పేట ఎస్ఐ జిలానీతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. వాహనాల పత్రాలను పరిశీలించిన సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 20 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే సమాచారం అందించాలని సూచించారు. హీరోలు ఉన్న ప్రాంతాల్లో, వనరబుల్ గా ఉన్న ప్రాంతాల్లో ఆర్డినెన్స్ తెచ్చి పెట్టి రకరకాల పీపుల్ చోటికి వచ్చేసి ఉంటారు. వాళ్ళని అవేర్నెస్ కల్పించడము, తర్వాత ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని చెక్ చేయటము ఈ కార్డినెన్స్ సెర్చ్లో. అలాగే వెహికల్స్, సస్పెక్టెడ్ పర్సన్స్, రౌడీ షీటర్స్ వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ కార్డినెన్స్ సెర్చ్లో మేము ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా కవర్ చేసి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా కార్డినెన్స్ సెర్చ్ చేశాము. అనుమానం ఉన్న బైకులన్నింటినీ ఒక 20 బైక్స్ని తీసుకొచ్చి, అట్లానే 2 ఆటోల్ని తీసుకొచ్చి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్లు, వెహికల్ రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. కలిగిరి పట్టణంలోని బంగ్లా సెంటర్ వెనుక ప్రాంతంతో పాటు మెయిన్ రోడ్డులో శనివారం పోలీసు కార్డన్ సెర్చ్ కార్యక్రమం జరిగింది. సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో వింజమూరు, కలిగిరి, జలదంకి, కొండాపురం ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, ఉమాశంకర్, లతీఫున్నిసా, శ్రీనివాసరావుతో పాటు 30 మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. 56 బైకులు, 6 ఆటోలు స్వాధీనం చేసుకుని వాటి అనుమతి పత్రాలు పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ అక్కడి స్థానికులకు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. అమలవుతున్న చట్టాలపై వివరించారు. మీ పరిసరాల్లో మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారసపడినట్టయితే పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసింది కోరడమైనది. ముఖ్యంగా మోటార్ సైకిల్ లేని వాళ్ళు ఎవ్వరు లేరు ఈ రోజుల్లో. హెల్మెట్ ధరించాలి, తాగి నడపొద్దు. అది సామర్థ్యానికి మించి ఎక్కువ స్థాయిలో ప్యాసింజర్స్ని ఎక్కించుకొని ఆటోలు కూడా నడపకూడదు. ఈ రోజు నుంచి మన సర్కిల్లో ఉన్న 4 పోలీస్ స్టేషన్లో అధికారులు మరియు సిబ్బంది అందరం కూడా ఆటోలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వర్తించి సామర్థ్యానికి మించి తోలుతున్నటువంటి ఆటోలను సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఆటో వాళ్ళు ఇవన్నీ ముఖ్యంగా గమనిస్తూ ఎటువంటి ప్రమాదాలకి గురి కాకుండా వాళ్ళు ప్రయాణించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తంతో ప్రయాణికులందరూ సేఫ్ గా బయటపడ్డారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రొద్దుటూరు నుంచి పెంచలకోన వెళ్తున్న కారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అందులోనూ భానుడు బగబగలకు మంటలు అధికమయ్యాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. కారులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించివేసి కారును పక్కకు ఆపి అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అప్పటికి కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. వేసవి కాలంలో ప్రయాణాలు చేసే వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ బలరామిరెడ్డి సూచించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2 లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్న లారీ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై నుండి చెన్నై జాతీయ రహదారి పుంగనూరు మండలం సుగాలిమిట్టపై శుక్రవారం రాత్రి 2 లారీలు ఎదురెదురు ఢీకొని దగ్ధమయ్యాయి. ప్రమాదంలో పెద్ద లారీ, చిన్న లారీ పూర్తిగా కాలిపోవడంతో పెద్ద లారీలో ఉన్న చెన్నై పీరియంకు చెందిన హయత్ బాషా కుమారుడు సయ్యద్ అలీ తీవ్రంగా గాయపడగా స్థానికులు బాధితులని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏం పేరు నీ పేరు? షేక్ సయ్యద్ అలీ సార్. ఏ ఊరు మీది? చెన్నై సార్. చెన్నై. ఇక్కడ ఎక్కడి నుండి వస్తున్నావు? అనంతపూర్ నుంచి వస్తున్నాను సార్. ఏం బండి ఇది? కంటైనర్? ఎంటీ బండి సార్. ఎంచేపై జరిగేది? ఇప్పుడే సార్. అంతే టైమింగ్? ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు సార్. సరే ఓకే, వస్తుంది అంబులెన్స్ వస్తుంది, పంపిద్దాం నిన్ను. న్యాయం చేయాలని కోరిన ఓ వృద్ధురాలిపై వేదాయపాలెం సీఐ చేయి చేసుకోవడం దారుణమని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి బాధిత మహిళకు న్యాయం చేయడంతో పాటు ఆ సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అన్యాయంగా తమ ఆస్తుల్ని వేరే వాళ్లు కబ్జా చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని నెల్లూరు రూరల్ పరిధిలోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు చేశామని బాధిత దళిత మహిళ తెలిపింది. అయితే తనను అసభ్య పదజాలంతో దూషించి వృద్ధురాలినని కూడా చూడకుండా చేయి చేసుకున్నాడని ఆరోపించారు. అబద్ధాలంతా చెప్పి మేము ఎవరికి పట్టుకున్నాం, బూతు మాట్లాడకుండా సిఎస్ఆర్ని బూతు మాట్లాడిగామని కొట్టిస్తుంది సార్. ఈ మేరకు బాధిత దళిత మహిళకి దళిత సంఘాల నాయకులు అండగా నిలిచారు. సీఐ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు జీజీహెచ్లో వారు మీడియాతో మాట్లాడారు. తమ ఆస్తుల్ని కొందరు కబ్జా చేస్తున్నారని నెల్లూరు కలెక్టరేట్ గ్రీవెన్స్ తో పాటు ఎస్పీ గ్రీవెన్స్ లో కూడా ఫిర్యాదులు చేశామని తెలిపారు. తమ వద్ద 2005లో తహసీల్దార్ ఇచ్చిన ఒరిజినల్ పట్టా కూడా ఉందని స్పష్టం చేశారు. తమకు న్యాయం చేయాలని సీఐని కోరగా తమ పైన దౌర్జన్యం చేసి దుర్భాషలాడారని ఆరోపించారు. వెంటనే వేదాయపాలెం సీఐని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మా అమ్మగారిని హాస్పిటల్ పాలు చేశారు. సీఐ గారు నశించాలి, సీఐ గారు నశించాలి. మా ఆవేదన మీరు పరిశీలించమని మేము కోరుకుంటున్నాం సార్. లేని పక్షంలో పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. నెల్లూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధిత మహిళని దళిత సంఘాల నాయకులు పరామర్శించి అండగా నిలిచి ధైర్యం చెప్పారు. లేడీస్ కి మాత్రానికి అసలు రెస్పాన్స్ ఇవ్వటం లేదు. వయసులో పెద్దవాళ్ళు అయినా గానీ వాళ్ళని పట్టుకొని కొడుతున్నాడు. మేము ఏదైనా స్టేషన్ కి ఏదైనా కేసు విషయం మీద పోయినా చేస్తాను మాట్లాడుతున్నాడు. దయచేసి ఆమె వయసు ఎంత ఉంది? వాళ్ళ తల్లి లాంటి వయసు 60-70 వయసు. ఆమెను పట్టుకొని కొడుతున్నాడు, తిడుతున్నాడు. వస్తే ఆయన బూతులు ఆడుతున్నాడు అంటే అది న్యాయమేనా? ఆడవాళ్ళ లేడీస్ ని కొట్టే అధికారం ఎవరు ఇచ్చారా అసలు? పోలీసులకి అదే కావాలా? నువ్వు గంజా కేసులను పట్టు, ఇంకొకరిని పట్టు, దొంగతనం చేసే వాళ్ళని పట్టు, వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళకి కేసు వేసి వాళ్ళని తీరవాలి కానీ మనిషిలాగాను. కానీ లేడీస్ ని పట్టుకొని ఏదైనా కేసు విషయంగా పోతే లేడీస్ ని పట్టుకొని కొట్టడం గానీ చుట్టాలు గానీ ఈ పోలీసులకు ఎవరిచ్చారా ఈ అధికారము? చట్టం ఎవరిచ్చారు? వాళ్ళ అమ్మల్ని అట్ట చేసుకుంటారా, కొట్టుకుంటారా? వాళ్ళ పిల్లలు కూడా అట్ట కొట్టుకుంటారా? మేము కూడా అట్లాగే కదా లేడీస్ ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్ఆర్ హై స్కూల్ పన్నులను పరిశీలించిన మంత్రి నారాయణ వీఆర్సీని తలదన్నేలా తీర్చిదిద్దుతామని హామీ. మాజీ సీఎం జగన్ పై మంత్రి నారాయణ సెటైర్లు. 11 సీట్లు వచ్చినా బుద్ధి రాలేదంటూ ఎద్దేవా. ప్రభుత్వ అధికారులపై ఎమ్మెల్యే కురుగొండ్ల ఆగ్రహం. సుప్రీంకోర్టుకైనా వెళతానని హెచ్చరిక. మర్రిపాడులో అగ్ని ప్రమాదం. మంటల్లో కాలిపోయిన కారు, అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులు సేఫ్. మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.